ఎలా ఉన్నాయి? నన్ను అడగకుండా నా ఫోటోలు ఎందుకు తీసావు? అందంగా ఉన్నావు, తీసాను. వాట్స్ రాంగ్? బాగున్నాయి కదా? సరే, నువ్వెందుకు బ్లడ్ ఇస్తున్నావు? అదంతా నా పర్సనల్ విషయం, నీకెందుకు చెప్పు. సెల్ఫీ టైం. Look at students, this is called central incision. ఈ సిటీతో ఇక్కడ కొంచెం హార్డ్ గా కొట్టామంటే ఆల్ ద స్టిచెస్ ఆర్ ఓపెన్. అందుకే హెల్మెట్ పెట్టుకోవాలంట. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హలో మిస్టర్ సహాయం, రండి. సారీ. కమ్ హౌ ఆర్ యు సర్? గుడ్ మార్నింగ్. కేమ్ ఫర్ కృష్ణమూర్తి కేస్, రైట్? అవును డాక్టర్, అది పోస్ట్ మార్టం రిపోర్ట్. అండ్ హి ఇస్ రిపోర్ట్స్. ఎ లెఫ్ట్ హ్యాండర్. లెఫ్ట్ హ్యాండర్ ని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఓ కమ్ కొంచెం ఇలా రండి. యాక్చువల్లీ ఏం చేస్తున్నారు? హంతకుడు యూజ్ చేసింది సర్జికల్ నైఫ్ అండ్ ఇట్ లుక్స్ వెరీ వెరీ షార్ప్ కటర్. ఈ నరం కట్ అయ్యి ఫుల్ బ్లడ్ లాస్ అయింది. 6 ఇంచెస్ రైట్ సైడ్ లో డీప్ కటర్. అలాగే లెఫ్ట్ లోకి రాగా 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 1 ఇంచ్ అయింది. సార్ లెఫ్ట్ హ్యాండర్ అని ఒప్పుకోండి సార్. నౌ ఇట్స్ క్లియర్, హి ఇస్ ఎ లెఫ్ట్ హ్యాండర్. ఓకే, థ్యాంక్ యూ. సర్జికల్ నైఫ్, డాక్టర్ కోట్ హాస్పిటల్. అవును. అతను డాక్టర్ అయి ఉండొచ్చా? నో నో నో, కత్తిని యూజ్ చేయటం చూస్తే ఎవరో కసితో చంపినట్టుంది. బట్ కృష్ణమూర్తి, డిడ్ యు నో హిమ్? ఎస్ ఆఫ్ కోర్స్, ఈజ్ మై బ్యాచ్మేట్, గ్రేట్ సర్జన్ కూడా. దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు. సార్, రమణ, విజయవాడ హాస్పిటల్ సిస్టమ్ డేటా ఆపరేటర్. రమణ, ఇకపైనే మనకు చాలా పనుంది. సార్, బీ కేర్ఫుల్. కార్ని పార్కింగ్ లో పెట్టండి. ఇలా చూడు, బండి పార్కింగ్ లో పెట్టి వెయిట్ చేయి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే సార్. రమణ అంటే వీడేనా? వెరీ గుడ్. వెయిట్ చేయమను. డిస్పోజ్ ద బాడీ. సార్ మన పని అయిపోయింది సార్. ఫ్యాంటాస్టిక్. ఓ, డ్రాప్ ఇట్ ఇన్ మై కార్. నంబిరాజన్ కృష్ణమూర్తి. And he is a left-hander. Hello, Mr. Sahayam. How are you today? ప్లీజ్, మీరు డ్రింక్ చేస్తారా? In 1983, I think, when you started your career at the side, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఎన్నో కలలు. అప్పుడు మా నాన్నగారికి ఒక క్లినిక్ ఉండేది ఇక్కడే, చిన్నది, చాలా చిన్నది. 4 రోజులకు మాత్రలు రాసిచ్చాను, అవి వాడు చూడు. తగ్గకపోతే రా, అప్పుడు మళ్ళా చెక్ చేసి మందులు మార్చి రాసిస్తాను. మన కంపెనీ వాళ్ళ కొత్త మందు సార్. దీని మీద IMEI నెంబర్ లేదే. ఈ మాత్రం నేను రాయను. అయ్యో, మీరు అనుకుంటే రాయగలరు సార్. రూరల్లో కూడా బాగా మూవ్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. పక్క వీధిలో సురేష్ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయనే మన మందుల్ని రాయడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూసారా, ఇల్లు కట్టారు, ఆ అబ్బాయిని కూడా మెడిసిన్ చదివిస్తున్నారు. అంతెందుకు, 3 సార్లు థాయిలాండ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు. రేయ్, కొంచెం బయటకు వెళ్ళు. సార్, వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేశాను. అబ్బాయిని చదివించడానికి మీ అవసరాలన్నీ మేం తీరుస్తాం సార్.
మీరు మా కంపెనీ మాత్రలను రాయండి. మన మధ్యన ఒక అండర్స్టాండింగే కదా సార్. మా కంపెనీ మాత్రల్ని మీరు రాస్తే సరిపోతుంది. బయలుదేరండి. కాదు సార్, ఒక్కసారి మీరు గెట్ అవుట్. బట్ నౌ ఇన్ ఇండియా ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ని మేమిస్తున్నాం. ఇదంతా ఎవరికి ఓవర్ నెట్లో లభించదు మిస్టర్ సహాయం. ఎవరికి లభించని వైద్యం మన ఊరికి లభిస్తుందంటే దానికి కారణం మా నాన్న హార్డ్ వర్క్ అండ్ ఆఫ్ కోర్స్ మీ. మార్నింగ్ మీ హైదరాబాద్. నాన్నని మీరు చంపారా? వాట్? మీరు ఎస్ అని చెప్తే కేసు క్లోజ్ చేస్తాం. కమిషనర్తో మాట్లాడి మిగతా పనులు చూసుకోవచ్చు. మీరు కూడా మంచి లాయర్ని పెట్టుకుని బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. ఈ దేశంలో చాలా టైం వేస్ట్ చేస్తారు. యు ఆర్ ఫ్రమ్ అమెరికా, మీకు టైం వాల్యూ బాగా తెలుసు. అమెరికా వాల్యూ ఆఫ్ టైమ్. You don't want to waste your time? Then come. Let's meet now. This way or that way. I lost my father. A murder. అంత తొందరగా గేమ్ ఫినిష్ చేయలేవు మిస్టర్ సహాయం. మీ నాన్నగారి థింగ్స్ ఇట్స్ హియర్. దీని మీద సైన్ చేయండి. మీరు మీ నాన్నగారిని చంపుతారా? నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద తాగుబోతు, లివర్ సిరోసిస్. ఇన్ఫ్యాక్ట్ మహాక్రూరుడు. ఆయన పోయిన తర్వాతే కొంచెం మనశ్శాంతిగా ఉంది. మీకెలా ఉంది? లేదని చెప్తే Can I come in, sir? జస్ట్ కమ్ ఇన్. What do you want, Mr. సహాయం? 1 glass water. మధ్యలో ఇదొకటి మనశాంతిగా మందు కూడా కొట్టినాడు. మీరెందుకని టాబ్లెట్లు వేసుకుంటున్నారు? షుగర్ ఫ్యాక్టరీ, టూ స్వీట్. దట్స్ ఫనీ. అది ఎలా అంటే పీక మీద కత్తి పెట్టి నువ్వు క్యాబేజీ కోస్తావే అలా కస కోసి పారేశాడు. కొయ్యడం మాత్రమే కాదు, కారులో కూర్చోపెట్టి మేడపైకి తీసుకెళ్లి కిందకు దోసేశాడంటే ఆడి మనసులో ఎంత కసిందో ఆలోచించు. వాడి దగ్గర నుంచి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎంత డబ్బు గుంజేశారో ఏమిటో ఎవరికి తెలుసు. ఏయ్ ఏమే ఇప్పుడు ఎందుకే నేను మామూలు తీసుకున్న సంగతి మాట్లాడతావు? నేను తీసుకునే 5కి 10కి నా గొంతు కోసేస్తారా? ఏం కొయ్యరులే. ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఇండియాకి ఎప్పుడు వచ్చారు? లుఫ్తాన్సా 7 PM. ఈ అంబిరాజు మీ అంకులా? ఈజ్ మై డాడ్స్ PA. ఇప్పుడెక్కడున్నారు? ఆయన కోసమే నేను వెతుకుతున్నా. మీకు కనిపిస్తే హార్డ్ డిస్క్ గురించి అడిగానని చెప్పండి. సార్ ఏంటయ్యా? పార్కింగ్లో రక్తపు మరకలతో ఒక అంబులెన్స్ ఉంది సార్, త్వరగా రండి. అలాగా.